గడుసు పెళ్ళాం. అనగనగా సత్యవాడ అనే ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ప్రేమించి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత నుంచి అతనికి కష్టాలు మొదలయ్యాయి. రామయ్య మెత్తనివాడు కావటంతో ముందే గడుసుదైన అతని భార్య సీతమ్మ మరింత కొరకరాని కొయ్య అయింది. భార్య కాపురానికి వచ్చిన కొత్తలో రామయ్య అన్ని బండ పనులే చేస్తూ ఉండేవాడు. కానీ రాను రాను ఇంట్లో పని కూడా ఒక్కొక్కటి అతనిపైనే పడసాగింది. అతని భార్య పొలం పనిలో ఆవగింజంతైనా సహాయపడక ఇంటి పనులు కూడా అతని చేతే చేయించేది. ఆవులని అతనే చూడాలి, మేకలను అతనే చూడాలి. చివరికి నీళ్లు తేవటం, కనుపులు ఊడటం, బట్టలు ఉతకటం, పొయ్యి రాజేయటం కూడా అతనిపైనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకిరీ చేస్తున్న అతని భార్య రోజల్లా అతన్ని దుమ్మెత్తిపోస్తూనే ఉండేది. అతను చేసిన పనికి చేయని పనికి తప్పు పట్టేది. భార్య పెట్టే శాపనార్థాలు వినటానికి గాను కాసేపు నిలబడటానికి కూడా అతనికి తీరుకుండేది కాదు. అందుచేత అతను పనుల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటే భార్య ఒక చోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి, నీకొక్క పని చేత కాదు, ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలీదు, ఇంత చేతకాని మొగుడుతో నేనెట్లా కాపురం చేసేదంట అని చుట్టుపక్కల మైలు దూరం వినపడేటట్టు కేకలు పెట్టేది. భార్య ఇంత చేస్తున్నా రాముడు నోరెత్తక అన్నీ పడేవాడు. అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంతమాత్రం ఇష్టం లేదు. అందరూ తనని చూసి నవ్వుకుంటున్నారని అతనికీ తెలుసు. అతను తన మిత్రులతో, ఎందుకు నవ్వుతారు, నవ్విన నాపచేనే పండుతుంది అని అనేవాడు. ఒకరోజు భార్య భర్తతో, పాలు కాస్త విరిగాయి, నువ్వే పని సరిగ్గా చేసావు గనక అన్నది నిష్ఠూరంగా. భర్త ఆశ్చర్యంగా, పాలు విరగడం కూడా నా తప్పే అన్నాడు. పాలు దుత్తను నువ్వు పీచు పెట్టి తోముంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య. ఇదిగో చూడు, పాలగిన్నె దగ్గర నుంచి అన్నీ నేనే తోమాలని నాకు తెలీదు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అన్నాడు భర్త. ఎన్ని పనులను నేనే చూసుకునేది, మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏంటి అన్నది భార్య. అదంతా నాకు తెలీదు, నేను చెయ్యాల్సిన పనులు ఏంటేంటో నువ్వు నాకు ఒక జాబితా రాసి అవి చెయ్యకపోతే తప్పుబట్టు, ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటుంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది. అది కొండవీటి చాంతాడంత జాబితా అయింది. కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి వచ్చింది. రేపు పండగనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నీళ్లకుంట దగ్గర చాకిరేవు పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తుంటే భార్య వాటిని ఆరవేస్తున్నది. ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తని తిడుతూనే ఉన్నది. రేపే పండగ, మామూలు పనులే కాదు, ఆ పండగ పనులు ఏమవుతాయో జాబితా రాసుకున్నావు, ఏం ప్రయోజనం, చాలామంది ఎదవలున్నారు, కానీ నీ ఎంత పనికి మాలిన వెధవని నేనెక్కడా చూడలేదు, మా అమ్మ ఎప్పుడో చెప్పింది అని అంటూ మాట పూర్తయ్యే లోపే ఒక ప్రమాదం జరిగింది. ఆమె భర్త పిండిన బట్టలను అందుకోవటానికి గుంట ఒడ్డున జారుడు రాయి మీద కాలు పెట్టింది. మొగుణ్ణి తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగ్గా చూడలేదు. దాని మీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారి దబీమని నీలకుంట్లో పడిపోయింది. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, వేగంగా పైకి లాగు అన్నది భార్య. మునిగిపోలే, గుంట పెద్దగా లోతేం లేదు, నీ మెడ వరకే నీరుంది అన్నాడు భర్త. చలి కొల్లంతా బిగుసుకుపోతున్నది, వేగంగా నన్ను పైకి తీ అన్నది భార్య చలికి వణికిపోతూ. అదెట్లా, జాబితాలో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త. నన్ను ముందు పైకి తీస్తావా తీయవా, అమ్మయ్యో జలగలు అని భార్య చావు కేక పెట్టింది. మనం ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను, నువ్వు మర్చిపోయినట్టున్నావు, కావాలంటే ఇంటికెళ్ళి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త ఇంట్లోపలికి వెళ్ళి జాబితా తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీన స్వరంతో, చచ్చిపోతున్నాను, ఆ జాబితా చించి పారేసి నన్ను వెంటనే బయటకు తీయండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఆ మాట అన్నావు బాగుంది, ఈ జాబితాతో ఇక మనకి పని లేదు, ఇక నుంచి నేను పొలం పనులు చూసుకుంటాను, నువ్వు ఇంట్లో పనులు చూసుకో, అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త. భార్య సరేనన్నది. భర్త ఆమెను గుంటలో నుంచి బయటకు లాగి ఇంట్లోకి తీసుకువెళ్ళి చలిమంట వేశాడు. ఆ రోజు తర్వాత సీతమ్మ రామయ్యను ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు, తన పనులు అతనికి చెప్పలేదు కూడా. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.